అందరికీ ఈ రోజైతే బఠానీ గారెలు బఠానీ నానబెట్టుకున్న గ్రైండర్ మిక్సీ యూజ్ చేయకుండా అప్పటికప్పుడే బఠానీ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నదైతే మీకు చూపిస్తాను. బఠానీ గారెలు చేసే విధానంలోకి అయితే వెళ్దామా. బఠానీ అస్సలు నానబెట్టుకున్న గ్రైండర్ లేకున్నా మిక్సీ లేకున్నా ఎలా చేసుకోవాలి అని చెప్పాను కదా. అది ఎలా అంటే బఠానీ తీసుకొని మనం మిక్సీ వేసుకున్నా సరిపోతుంది. అది మామూలు మిల్లీలో కూడా ఆడించుకోవచ్చు. మనం కొంచెం కొంచెం అయితే ఇంకా ఒక 3-4 టైమ్స్కి మనకి యూజ్ అయ్యేటట్టే చేసుకుంటే మిక్సీలో వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అయితే ఇదండి నేను చేసుకొని ఉంచాను. ఇలా అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఎలా కలపాలి అనేది మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో 1 టీ స్పూను శనగపిండి వేసుకుంటే బాగుంటుందండి. శనగపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది. అందువల్ల నేనైతే శనగపిండిని యాడ్ చేసుకున్నాను. ఇలా శనగపిండి యాడ్ చేశాక ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు నార్మల్గా గార్లికి ఎలా రుబ్బుకుంటామో బఠానీ గార్లికి ఆ విధంగా అయితే ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ టైప్లో మనం ముద్దనైతే కలుపుకోవాలి. ఇలా మరీ అంత పల్చగా కాకుండా అంత టైట్గా కాకుండా ఇలా అయ్యేటట్టుగా మనం గారె చేసుకునే విధానం ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఈ టైప్లో గారె చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా అయితే చేసుకొని మనం ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకొని అయితే ఉంచుకోవాలి. బఠానీ ముద్ద నానే లోపైతే మనం ఎలాగో ఒక 10 మినిట్స్ పడుతుంది కాబట్టి ఈలోగా మనం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయ ఇంకా దంచుకొని అయితే పక్కన పెట్టుకుందాం. ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్ వేసుకోవడం వల్ల బఠానీ గారికి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. అందువల్ల అయితే ఇంకా ఆనియన్ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా, కొత్తిమీర చిన్నగా తరుముకొని అయితే ఉంచుకోవాలి. ఎల్లుల్లిపాయలను అయితే కట్ చేసుకోకుండా ఇలా దంచుకుంటే అయితే బాగుంటుందండి. ఇందులోకి ఇలా దంచుకొని అయితే వేసుకోండి. 10-15 మినిట్స్ అయ్యింది కదా. ఇలా అయితే ముద్ద కొంచెం నానబెట్టుకున్నాక ఇందులో అయితే మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, సన్నంగా తరుక్కునున్న కొత్తిమీర వేసుకొని ఇందులో అయితే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలిసే వరకు ఇలా మిక్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కారం, సాల్ట్ అయితే టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి. ఇంకా సరిపోతే సాల్ట్ ఏమి వేసుకో అవసరం లేదు. ఏమైనా సరిపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని సైడ్ అయితే పెట్టేసుకుందాం. ఈలోగా అయితే స్టవ్ పైన మనం ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులో మనం గారెలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం మరిగినంత వరకు అయితే కొంచెం మీడియం సైజులో అయితే పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనకి కొంచెం ఆయిల్ వేడెక్కిందా లేదా అని తెలియడం కోసం అయితే కొంచెం ముద్ద అయితే తీసుకొని ఇలా వేసుకోండి. ఇంకా ఇది ఫ్రై అయినట్టుగా అయితే ఇంకా మనం వేసుకోవడానికి ఇంకా రెడీ అయితే అయిపోవచ్చు. ఇంకా ఆయిల్ అయితే మరిగిందండి బాగా. ఇప్పుడు అయితే ఇంకా గారెలు అయితే వేసుకోవాలి. ముద్ద అయితే ఇలా తీసుకొని ఇలా గారె షేప్లో
ఇలా పెట్టుకొని అయితే ఇలా అన్నీ వేసుకోవాలండి. ఈ విధంగా పాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ గారెలు అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బఠానీ నానబెట్టాలి, ఇంకా మిక్సీలో వేయాలి, గ్రైండ్ చేయాలి, ఇలా అన్నీ చాలా ఉంటాయి. అదే ఇలా అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడే పిల్లలు ఇంకా మనం స్నాక్స్ తినాలి అనిపించుకున్నప్పుడు, ఎవరైనా వచ్చేటప్పుడు మనం అప్పటికప్పుడే చేసుకొని తినాలి అంటే చాలా ఈజీ కదండి. అందుకని చెప్పి ఒక 3-4 టైమ్స్కి వచ్చేటట్టుగా మనం మిక్సీ చేసుకొని అయితే ఇలా ముద్దనైతే ఉంచుకుంటే, ఆ పొడిని ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. 5-10-15 మినిట్స్ ఇలా నానబెట్టుకొని ఇలా గారెలు సింపుల్గా వేసుకోవచ్చు కదా, చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనం ఇంకా బయట తెచ్చుకునే అవసరం కూడా లేదు. ఇంకా కలర్ అయితే వచ్చేటప్పటికి ఇలా తీసుకోవచ్చు. ఇంకా ఈ కలర్లో అయితే రావాలి. ఇంకా ఈ కలర్లో వచ్చిన వెంటనే తీసుకొని ఇంకా వేరేగా అలా వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బఠానీ గారెల కోసం ఏమీ అవసరం లేదు. మనం ఇలా బఠానీ ఇంకా ఇలా ఆడించుకొని ఉంచుకొని ఇందులో మన ఇంట్లో ఉన్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. ఇంకా పచ్చిమిర్చి ఇవి అన్నీ కామన్గా మన ఇంట్లో అయితే ఉంటాయి. పిల్లలు కొంతమంది పచ్చిమిర్చి అనేది పిల్లలు కొందరు తినరు కదా, వాళ్ళకి అయితే కొంచెం ఇంకా ఎండుమిర్చి ఉంటాయి కదా, అదైతే కొంచెం మిక్సీ వేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకుంటే కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఇలా అయితే పిల్లలు తినడానికి కారంగా అంటారని చెప్పి అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా వర్షం పడేటప్పుడు మనకి ఏమైనా తినాలి అనిపించేటప్పుడు మనం బయట తెచ్చుకున్న కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకని చెప్పి చాలా ఈజీ పద్ధతిలో అయితే మీకు చెప్తున్నాను. ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ రూపంలో తెలపండి. అలా అయితే తెలుస్తుంది కదా మీరు రెసిపీ ఎంతవరకు చేశారు, ఎలా వచ్చింది అనేది. ఇంకా బఠానీ నానబెట్టాలి, మిక్సీ చేసుకోవాలి, ఇవన్నీ బాధలు అయితే ఏమీ ఉండవు. ఇలా అయితే మా పిన్ని అయితే ఈ పిండి ఇలా ఆడించి నాకైతే ఇచ్చింది. ఇంకా నేనైతే ఇలాగే ఎప్పుడు స్టోర్ చేసుకొని అప్పుడప్పుడైతే ఇలాగే వేసుకుంటానండి. ఎక్కువ అయితే చేసుకోకూడదు. ఇలా ఒక 3-4 టైమ్స్ సరిపోయేటట్టుగా అయితే చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినంత పక్కనే ఉన్నాయి కదండి గారెలు అయితే తీసాను కదా, అవైతే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేటప్పటికి మనం తీసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఒక 50 మినిట్స్లో అయితే అయిపోయింది నాకు. మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని అయితేనే ఈ గారెలు వేపుకోవాలి. అలా అయితే మనకి పచ్చిగా ఉండదు కదా, అందుకని చెప్పి ఇలా మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా అయితే పెట్టుకోవాలండి. గారె అలా అయితే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా ఫైనల్గా అయిపోయి పాన్లో ఉన్న ఈ 4 మొత్తం వేసుకున్నాను. ఏమీ లేవు చూడండి, నేను వేసేది కూడా చాలా కొంచెం పిండని మీరే చూసారు కదా. కానీ చూడు ఎన్ని గారెలు వచ్చాయో. ఇవి ఇలా మనం బయట తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది. ఇంకా ఒక్కొక్కటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా ఇలా అయితే మనకి చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా ఇలా అయితే ట్రై చేసి చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఫైనల్గా అయితే బఠానీ గారెలు అయిపోయండి. ఇంకా మనకి గ్రైండర్, మిక్సీ, బఠానీ నానబెట్టాలి, ఇవన్నీ ఇంకేమీ లేకుండా అయితే బఠానీ గారి చాలా బాగా చేసుకున్నాం కదా, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దామా. ఇంకా చూడండి, ఇంకా ఈ విధంగా అయితే ఇలా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితేనే ఫ్రై చేసుకోవాలి. అచ్చు మనం బయటని తీసుకునే విధంగా సేమ్ అలా ఉంటుంది ఈ గారె అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. చేసుకొని కామెంట్ అయితే చేయండి.